హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీస్ వరల్డ్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, అరుణాచలంలో మా గిరి ప్రదక్షిణ అయితే అరౌండ్ నైట్ 3 o'clock అయితే స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం చీకటిగానే ఉందన్నమాట. యాక్చువల్గా వర్షం పడ్డది కదా, మేము మీకు ప్రీవియస్ వీడియో చూపించినట్టు రోడ్ అంతా కొంచెం బురద బురదనే ఉండే. టెంపుల్ దగ్గరలో అయితే మాకు అసలు రూమ్స్ అయితే అవైలబుల్ గా లేవు. యాక్చువల్గా మాకు అక్కడ తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళని అడిగినా సరే అక్కడ రూమ్స్ అయితే ఫిల్ అయి ఉన్నాయి. సో చాలా డిస్టెన్స్, అరౌండ్ టెంపుల్ నుంచి 30 minutes ఆఫ్ డిస్టెన్స్ లో అయితే మేము రూమ్ తీసుకున్నాం. సో రూమ్ నుంచి ఫస్ట్ ఇప్పుడు మేము గోపురం దగ్గరికి వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూ. సో డిస్టెన్స్ వచ్చేసి మనకి 30 to 40 minutes అవుతుంది. సో నియర్లీ మేమైతే ఇక టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. అక్కడ టెంపుల్ దగ్గరే మనకి కొబ్బరికాయ, వాళ్ళు బొట్టు పెట్టడం కానీ అన్ని మన టెంపుల్ దగ్గరనే అవైలబుల్ ఉంటాయి. సో ఇదే అండి, మేమైతే గోపురం దగ్గరకు వచ్చేసాం టెంపుల్ దగ్గర. ఇంకా మేము ఫోటోలు అయితే దిగుతున్నాం అనమాట. సో స్టార్టింగ్ లో మా షోని పాప అయితే ఏంది ఇంత తొందరగా లేపేసి నా నిద్రలో నుంచి అని చెప్పిస్తాను, కొంచెం డల్ గానే ఉంది నిద్ర మబ్బులోనే. అండ్ ఎట్ లాస్ట్ మేమైతే ఇంకా దేవుడి దర్శనం చేయడానికి అయితే వచ్చేసాం. అక్కడ నుంచి రూమ్ దగ్గర నుంచి గోపురం దగ్గరకు వచ్చేసరికి అయితే మనకి ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయింది అనమాట. ఇంకా దేవుడికి అయితే ఇలా ధూపం ఇచ్చేసాం అనమాట. దీపం పెట్టి దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చినాం. యాక్చువల్గా ఆ రోజు నైట్ కూడా చాలా మంది ఉండే, కానీ నైట్ వెళ్తే మనకి రష్ ఎక్కువ ఉండదని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. కానీ నైట్ కానీ డే కానీ జనాలు మాత్రం చాలా మంది ఉన్నారండి. లైక్ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని అయితే వచ్చారు. నేనైతే ఇంకా శిఖర పాపని తీసుకొని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము. చిన్న పిల్లలకి ఏంటంటే దండం పెట్టమంటే పెడతారు, కానీ వాళ్ళకి ఏం కోరికలు కోరుకోవాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలియదు. కానీ నేను దగ్గరుండి మన శోని పాపకి నేర్పించి మరి దేవుడి దగ్గర మొక్కిస్తున్నాను అనమాట. సో పిల్లలకి మొక్కండి మొక్కండి అంటే చేతులు ఎత్తి మొక్కుతారు, కానీ ఏమని మొక్కాలి అన్నట్టు చాలా మంది నేర్పించరు. సో నేనైతే మా శోని పాపను ముందే మొక్కిచ్చిన అనమాట. మొక్కించుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే ఫస్ట్ దీపం పెట్టేసి మేము అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోయాము. వ్యూ చూడండి, చాలా సూపర్ గా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసాం. యాక్చువల్గా అక్కడ దీపం పెట్టి గుడి దగ్గరలో కొబ్బరికాయ అయితే కొట్టి మొక్కుతున్నాం అనమాట. చాలా మంచి దేవుడే కొట్టినట్టు కొడితే. ఇక్కడ వీడియో ఏంటంటే లైక్ అక్కడ మొక్కితే రిటర్న్ ఏమైనా కొడతారేమో అని చెప్పేసి భయపడుతున్నారు, కానీ మేమైతే దేవుడే కొట్టినట్టు అన్నట్టు మేము అక్కడ చెప్తున్నాం అనమాట. సో అక్కడ కూడా ఆవునైతే మేము ఇలా పూజ చేసేసుకున్నాము. వెరీ ఎక్సైటెడ్ అని చెప్పు. ఇప్పుడు ఎలా ఉంది మీకు? చాలా ఎక్సైటింగ్ ఉందా? ఓకే ఓకే. ఇక్కడ గిరి ప్రదక్షిణలో మేము ఎదుర్కొంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ కన్స్ట్రక్షన్ అండి. రోడ్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ కోట్లాది జనాలు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మట్టి రోడ్లలో, బురద రోడ్లలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మా శోని పాపనైతే మా ఫ్రెండ్ ఎత్తుకుందనమాట. సో చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తారు. ఇది కన్స్ట్రక్షన్ లో అలానే ఉంది. ఇక్కడే కాదండి, మేము వెళ్ళే దారులలో చాలా వరకు రోడ్లు అలానే ఉన్నాయన్నమాట. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం మొదటి స్టెప్ వచ్చేసి రోడ్ కన్స్ట్రక్షన్ అండి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మేము ఒక్కొక్క టెంపుల్ కి అయితే విజిట్ అవుతున్నాము.
సో మా గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎలా ఎండ్ అయింది అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీరు వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, మీకే తెలుస్తుంది మా జర్నీ ఎలా ఎండ్ అయిందని. అండ్ ఇంకా శిఖర పాపని అయితే ఇంకొకరం కొద్దిసేపు అయితే ఎత్తుకున్నాం అనమాట. సో శిఖర పాపని తీసుకొని వెళ్ళడం అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయపడ్డాం అనమాట, ఎందుకంటే మేమే నడవలేమని మాకు తెలుసు. కానీ దేవుడి పిలుపు వచ్చింది కాబట్టి కష్టమైన నష్టమైన వెళ్ళాల్సింది. సో స్టార్టింగ్ టెంపుల్లో వచ్చేసి ఇంద్రాలింగం అనమాట. సో టెంపుల్ లోపల మనకైతే కెమెరాస్ అయితే అలౌ చెయ్యరు వీడియో తీయడానికి, కానీ మేము ఏదో మీకు చూపిద్దామని చెప్పేసి, మీకు కూడా తెలియాలని చెప్పేసి మాకు ఎంతవరకు అయితే వీడియో తీయడం పాసిబుల్ అయిందో అంతవరకు అయితే మేము వీడియో తీసాం. సో ఫస్ట్ మేము ఎంటర్ అయింది వచ్చేసి ఇంద్రాలింగం టెంపుల్ అనమాట. సో టెంపుల్లో ఎంటర్ అయిన ప్రతి ఒక్కసారి అదొక పీస్ ఆఫ్ మైండ్తోనే ఎంటర్ అయ్యాం మేము. సో చాలా బాగా అనిపించింది. సో ఎంత కష్టంగా మేము నడిచి ఎంత ఇబ్బంది పడుకుంటూ వెళ్ళినా సరే ఒకటేసారి ఆ దేవుడి దర్శనం అవ్వగానే చాలా మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మాకు వీడియో తీయడం పాసిబుల్ కాలేదు. బట్ ఆల్సో మీలో చాలా మంది టెంపుల్స్ అనేది చూడలేదు కాబట్టి మాకు ఎంతవరకు అయితే పాసిబుల్ ఉంటుందో అంతవరకు అయితే మేము వీడియో తీయగలిగాము. సో ఇంద్రలింగం అయిపోయిన తర్వాత ఇంకా మేము నెక్స్ట్ అయితే స్టార్ట్ చేసాం. మెయిన్లీ మనకి రోడ్స్ కరెక్ట్గా ఉంటే మనం అయితే ఈజీగా వెళ్ళొచ్చు, కానీ మట్టి రోడ్లలో వెళ్ళాలంటే మాకే చాలా ఇబ్బంది అయ్యింది. సో తెలీదు అది ఎప్పటి నుంచి ఉంటుందో. మేము వెళ్ళి అడిగినప్పుడు అయితే మ్యాక్సిమం 7 to 8 months మనకు అలానే ఉందని చెప్పారనమాట. సో కింద మీరు రోడ్ చూసినట్టయితే మొత్తం రాళ్ళు ఉన్నాయి. నార్మల్గా మనకి మెయిన్ రోడ్ లాగా ఉంటే నడవడానికి ఇబ్బంది అవుతుంది, నడవడానికి ఈజీ అవుతుంది. కానీ ఇలా రాళ్ళు ఉండడం వల్ల కొంచెం నడిచేసరికి కూడా కాళ్ళన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇంకా మేము ముచ్చట్లు పెట్టుకోకుండా ఫాస్ట్గా ఎవరు దోచినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయినమాట. అండ్ ఇంకా కొంచెం నడిచేసరికి అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే రోడ్ బాగాలేదు కాబట్టి, పైగా మేము కాలినడక నడిచాం కాబట్టి కొంచెం అయితే ఇబ్బంది అయిపోయింది. అండ్ ఇంకా మేము ఇంకా సిగ్నల్ దగ్గర నుంచి రైట్ తీసుకొని ఇంకా మొత్తం స్ట్రైట్ అనమాట. కొంచెం ముందేలాగానే మనకైతే అక్కడ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ని ఫాలో అయిపోతూ వెళ్ళాలన్నమాట. సో చూసారు కదా, చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మేబీ మేము ఇంకొంచెం ఎర్లీగా వచ్చాం అనుకుంటున్నాం, కానీ మాకంటే ముందు టెంపుల్ అయితే చాలా రష్ ఉంది. అండ్ మా వెనకాల కూడా వస్తున్నారు. అండ్ మేమైతే కొన్ని పాప కోసం బిస్కెట్స్ అండ్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్ళాం. ఇక మా షోని పాపని ఎత్తుకోవడం కాకుండా తనని కూడా కొంచెం నడిపించాము. నడిచినంతసేపు నడిచింది, తర్వాత ఇంకా కాలు నొప్పులని తను కూడా అయిపోయింది. ఎస్, చిన్నపిల్లలు ఎంత నడుస్తారండి, కొంచెం సేపే నడుస్తారు. మెయిన్గా అక్కడ ఏంటంటే మేము క్యాష్ చేంజ్ అయితే క్యారీ చేయలేదు. మీరు చూసినట్టయితే రోడ్డు మీద ప్రతి ఒక్కరు ఇలా భిక్షాటన చేస్తూ ఉంటారు. సో మేము మాక్సిమం క్యారీ చేద్దాం అనుకున్నాం, కానీ మేము మర్చిపోయాం అనమాట చేంజ్ క్యారీ చేయడం. సో మా దగ్గర ఉన్నంత వరకు అయితే మేము ఇచ్చామన్నమాట, చేంజ్ అయితే క్యారీ చేయలేదు. సో ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు అనమాట. అండ్ చూసారు కదా, ఇక్కడ ఉన్న మ్యాప్ని అయితే మేము ఫోటో తీసుకొని ఆ మ్యాప్ ద్వారా అయితే ఫాలో అయిపోయాము. చాలా మంది కపుల్స్ వచ్చారు, ఏజ్డ్ వాళ్ళు వచ్చారు, చాలా మంది చేస్తున్నారు. సో మాకు ఒకటేసారి ఏమనిపించిందంటే, నార్మల్గా వీడియోస్లలో ఫొటోస్లలో చూసాము గిరి ప్రదక్షిణ చేయడం అంటే చాలా ఈజీ అనుకుంటాం, కానీ వేసే ఒక్కొక్క అడుగు చాలా కష్టంతో వేసాము. సో ఎండ్లో అయితే చూసేసేయండి మా కాళ్ళు ఎలా అయిపోయాయని. మ్యాక్సిమం నా 2 కాళ్ళు అయితే ఘోరంగా వాపు వచ్చేసి డైరెక్ట్ పుండ్లే వచ్చేసినాయి. పర్లేదండి, అంతా దేవుడి కోసమే కాబట్టి ఇంకా ఈ మ్యాప్ని అయితే ఫాలో అయిపోయి ఇంకా మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. కానీ వెళ్ళే దారిలో ప్రతి ఒక్కటి ఏదో ఒక లిక్విడ్ జ్యూస్ తాగుకుంటూ అయితే వెళ్ళాము. సో అంటే ఎండ అయిపోయింది అప్పటికే. మేము యాక్చువల్గా నైటే స్టార్ట్ అయ్యాం అనుకున్నాము, కానీ నైట్ స్టార్ట్ అయితే తొందరగా చేరుతాం అనుకున్నాం, కానీ అప్పటి వరకు ఎండ అయిపోయింది. అయినా సరే ఎండలో కూడా నడుస్తున్నాం మేము. అండ్ ఇది వచ్చేసి అగ్ని తీర్థం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఆ టెంపుల్ ఓపెన్ చెయ్యరు, మేము వెళ్ళే వరకు అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, పూజలు కూడా స్టార్ట్ చేయలేదు. మేబీ కొంచెం లేట్ స్టార్ట్ చేస్తారేమో. మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ అయితే ఓపెన్ చేయలేరు అనమాట. అండ్ ఇంకా మేము కొంచెం దూరం స్టార్ట్ అయ్యి ఇంకేమైనా టిఫిన్ చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే పాప కూడా ఏం తినలేదు. అండ్ మాకు కూడా నడవాలంటే కొంచెం ఎనర్జీ అయితే ఉండాలి కాబట్టి నార్మల్గా తిందామని మేమైతే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగినాం అనమాట. సో ఓన్లీ ఇడ్లీ ఒక్కటే కొంచెం బాగుంది, మిగతా అయితే అసలు నాకు నచ్చలేదు. కానీ ఏదో ఒకటి తినాలి, ఎనర్జీ రావాలి అంటే ఖచ్చితంగా తినాలి. సో టెంపుల్ ఆపోజిటే ఇక్కడ ఉందన్నమాట. సో ఇడ్లీ వడ ఉంది. అండ్ నేను షోని పాప ఇంకా మా ఫ్రెండ్స్ లైట్గా తిన్నారనమాట, ఎక్కువ కూడా తిన్నా సరే నడవలేమని చెప్పేసి ఇంకా ఇడ్లీ పాపకి మేము తినేసి వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, దేవుడి పాటలు పెట్టుకొని తింటున్నారు వీళ్ళు. గిరి ప్రదక్షిణ ఆపేసి మరి
అండ్ ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. నడవడం కొంచెం ఈజీ అనుకున్నాము, ఎందుకంటే స్టార్టింగ్లో మాకు అలానే అనిపించింది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం యాక్టివ్గానే ఉన్నాము అండ్ త్వరగా నడిచేసాం అనమాట. కానీ అడుగులు వేస్తున్న కొద్దీ చాలా ఇబ్బంది అయిందనమాట. ఇది వచ్చేసి అగ్నిలింగం. చాలా లింగాలు ఉంటాయండి, అరౌండ్ 8 to 9 ఉంటాయి. సో ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క మహత్యం ఉందనుకోవచ్చు. ఎందుకు అంటే ప్రతి ఒక్క లింగం అలా ఉండదు. ప్రతి ఒక్క లింగాలు, పూజలు, జనాలు చాలా బాగా అనిపించింది మాకైతే. మార్నింగ్ నాకు తెలిసి ఈ వీడియోలో మీకు ఫోటో అయితే తీయలేదు అనుకుంటున్నాను. వీడియో మీరు దూరం నుంచే చూడొచ్చు, క్లియర్గా అయితే చూపించలేకపోయినాము. అండ్ ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకా పాపకి జ్యూస్ అండ్ మేమైతే టీ తాగినాం. ఎందుకంటే ఎక్కువ నడిచేసరికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. వాటర్, టీ అండ్ పాపకైతే పాలు అక్కడ ఉంటాయి కానీ ఏమో ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి నార్మల్గా జ్యూస్ అయితే తాపిచ్చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇంకా మేము అక్కడ ఏం చేసామంటే కొంచెం ముందు రాగానే రోడ్ కొంచెం ఇలా మెయిన్ రోడ్ లాగా కనిపించింది. ఇంకా శిఖర పాపకి సాక్స్ వేసి అయితే నడిపించినాం. మేమైతే నడవలేకపోవచ్చు కానీ పాపకి సాక్స్ వేసి కోసం నడిపిద్దామని నడిపించినాం. అప్పటికే నాకు కాళ్ళ పని అయిపోయింది. అప్పటికే ఫుల్ పెయిన్ వస్తున్నది, అది చెప్పుకోలేనంత పెయిన్ వస్తుంది. కానీ ఇంకా వెళ్ళాలి కాబట్టి నాకు తెలిసి అరౌండ్ 5 kilometers అయితే నడిచినాం. యాక్చువల్గా రోడ్ బాగాలేదనే కొంచెం ఇబ్బంది అయింది, లేకపోతే రోడ్ బాగుంటే ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఫర్నిచర్ షాప్ అయినా చాలా మంది ఇక్కడ ఏంటంటే భిక్షాటన చేస్తున్నారు. ఎందుకంటే పీస్ కోసం ఎక్కడెక్కడ వాళ్ళు నార్మల్గా మీరు ఈ వీడియోలో చూసినట్టయితే ఫారినర్స్ కూడా ఇక్కడే ఉన్నారండి, కొన్ని సంవత్సరాలుగా ఉండిపోతున్నారు. ఎందుకో ఏమో నాకు కూడా ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. లైక్ వాళ్ళకి కొంచెం పీస్ కావాలని చెప్పేసి ఇక్కడే ఉండిపోతున్నారు. మీరు రోడ్ మీద చూడొచ్చు, చాలా మంది ఇక్కడే ఉంటున్నారు అనమాట. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఈ రెండు ఏంటి అని చెప్పేసి నేను పంతుల్ని అయితే అడిగాను. ఒకటైతే పిల్లలు అస్సలకే లేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఒక తోరణం కట్టాలని. ఇంకోటి ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకి, జాబ్స్ రాని వాళ్ళకి అవి కట్టాలని చెప్పారు. సో మాకు అంత నమ్మశక్యంగా అనిపించలేదు, అక్కడ చాలా మంది కడుతున్నారు. కానీ మేము ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. అండ్ టెంపుల్స్లో ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి ఇక్కడే చూసామన్నమాట. అంటే చాలా బయట చూసినాము కానీ ఇక్కడ అరుణాచల్లో ఇలా ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా తీసుకోవాలన్నట్టు
ఉంటుందని తెలీదు. అండ్ అక్కడ చూసేసిన తర్వాత ఇక్కడ డియర్స్ ఉన్నాయండి, 2 డియర్స్ ఉన్నాయి. సో ఇది ఒక అడవిలాగా కూడా లేదు, నార్మల్గా మెయిన్ రోడ్కే ఉన్నాయి. చాలా వరకు మేము చూసినట్టయితే మెయిన్ రోడ్ మీదనే ఉన్నాయి. అండ్ మంకీస్ 2 డియర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కనిపించవచ్చు క్లియర్గా. చాలా బాగున్నాయి చూడడానికి, ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా బాగున్నాయి. యాక్చువల్గా అక్కడ ఏంటంటే నార్మల్గా డియర్స్ ఏమేమి తింటాయి ఇప్పటికీ నాకు కూడా కన్ఫామ్గా తెలియదు. కానీ అక్కడ డియర్స్ అయితే ఏం పెట్టినా తింటున్నాయి. లైక్ ఫ్రూట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, వాటర్ కానీ, ఏది ఉన్నా సరే తింటున్నాయి అవి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు గిరి ప్రదక్షిణలో ఇంకోటి ఏంటంటే వెళ్ళే దారిలో ప్రతి ఒక్క దగ్గర ఇలా రాగి జావ అయితే ఇస్తారు. కానీ నార్మల్గా నేను రాగి జావ తాగుతాను, కానీ ఇది కొంచెం నాకు టేస్ట్ కొంచెం మంచిగా అనిపించలేదు. అక్కడ ఉన్న డియర్స్కి అయితే ఆపిచ్చేసామన్నమాట. యాక్చువల్గా నేను నెయ్యి కానీ అది ఎక్కువ తినను అనమాట. ఇంకా ఇది కొంచెం నెయ్యితో చేసినట్టు ఉన్నది, అందుకని ఇంకా టేస్ట్ కూడా నాకు కొంచెం నచ్చలేదు. ఇంకా అట్లానే ఉంచేసి మేమైతే డియర్స్కి అయితే వేసేసామన్నమాట. ఎందుకంటే ముందు చాలా ఉన్నాయని చెప్పారు, అందుకని ఇంకా డియర్స్కి అయితే వేసాము. అండ్ నార్మల్గా ఇక్కడ గిరి ప్రదక్షిణలో మనకి ఇలా ఫుడ్ అన్నదానం కూడా చేసేవాళ్ళు ఉంటారు చాలా మంది. లైక్ మనకి దగ్గర దగ్గర 1 కిలోమీటర్స్కి ఒకసారి, 2 కిలోమీటర్స్కి అయితే మనకి అన్నదానం కూడా చేస్తున్నారు అక్కడ. లైక్ సేవా ట్రస్ట్ ఉంటుంది, సో అక్కడ కూడా ఫుడ్ అనేది బాగుంటుంది. అండ్ ఇంకా నేను కొద్దిసేపు ఎత్తుకున్న తర్వాత మా శిఖర పాపని మా ఫ్రెండ్స్ అయితే ఎత్తుకున్నారు. అండ్ చూసారు కదండి, డియర్స్ అనేవి రాగి జావా తాగుతున్నారు, ఫ్రూట్స్ తింటున్నారు, బిస్కెట్స్ తింటున్నారు. సో ఇలాంటి అద్భుతాన్ని నేనైతే ఎక్కడ చూడలేదు. సో ఫస్ట్ టైం ఇట్లా కళ్ళతో చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదండి, నాకు తెలిసినంత వరకు ఆ డియర్స్ అయితే చాలా ఆకలితో ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది వాటికి ఏదో ఒకటి పెట్టడానికి అయితే వస్తున్నాయి. అవి కొన్ని తినమంటారు, ఓన్లీ గ్రాస్ చెట్లు అవి తప్ప వేరే తినమని విన్నాను. కానీ ఏది పెట్టినా సరే తింటున్నాయి అని అంటే ఇంకా చూస్తుంటే నేనే షాక్ అయిపోయాను అనమాట. వాటర్ కానీ, రాగి జావ కానీ ప్రతి ఒక్కటి అవి తింటున్నాయి. అండ్ ఇంకా మేము అరౌండ్ 7 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అసలుకైంది స్టార్ట్ అయింది. ఫుల్ ఎండ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేము ఎండలో నడవడమే కాకుండా షోని పాపను కూడా ఎండలో ఎత్తుకోవాలి అన్నా సరే మాకు కూడా చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఆ రోడ్ల వల్ల మా కాళ్ళే కొంచెం బాగా ఇదైపోయినాయి. సో ఇది వచ్చేసి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, ఇలాంటి బైక్స్ అరౌండ్ 10 to 12 ఇయర్స్ వరకు పిల్లలకు కూడా ఇలా బైక్స్ అనేవి ఇవనేది అక్కడ ఉంటాయన్నమాట. వాళ్ళు ఎవరిని అడిగినా అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తారు.
మన ఉన్న లొకేషన్కి అయితే వచ్చి ఇచ్చి వెళ్తారనమాట. సో ఇదొకటి. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు షోని పాపతో చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయపడ్డాననమాట. ఇంత లాంగ్ జర్నీ పోతున్నాము, గిరి ప్రదక్షిణ అంటున్నాము, షోని పాపని ఎలా ఎత్తుకొని వెళ్ళాలి, ఎండలో ఎలా తీసుకెళ్ళాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా భయపడ్డాను. కానీ ఇలాంటి ఆపర్చునిటీ ఉంటుందని నాకు తెలీదు. సో పాపకి ఇట్లా పైన నీడగా కానీ, ఇంకా షోని పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే షోని పాప పడుకుందనమాట టెంపుల్ వచ్చేంత వరకు. సో ఇలా మూవర్ అయితే మాకు దొరికిందనమాట. లైక్ అరౌండ్ 500 చార్జ్ తీసుకున్నారు. ఎందుకంటే కిలోమీటర్స్ని బట్టి ఉంటుంది. మేము అక్కడ 7 to 8 కిలోమీటర్స్ ఆల్రెడీ నడిచామన్నమాట. సో ఇంకా నడిచేసరికి ఇక పాపతో కొంచెం ఇబ్బంది అయింది. అయినా వాళ్ళు ఎత్తుకోవాలన్నా నేను ఎత్తుకోవాలన్నా అది కొంచెం అరౌండ్ 6 years బేబీ కాబట్టి అరౌండ్ 15 to 16 kilos ఉంటుంది. పర్లేదు, ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా నాకు తెలియదు. సో అక్కడ నాకు చెప్పారనమాట, ఇలా బైక్ ఫెస్ట్ ఇట్లా ఉంటుందన్నమాట, మీరు వాళ్ళకి కాల్ చేయండి అని చెప్పేసి. ఆ ఫెసిలిటీ కూడా ఉందంటే ఇంకా మేము అప్పటికప్పటికి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు 10 to 15 minutesలో మనకైతే మన మూవర్ అయితే తీసుకొచ్చారు. సో అదొకటి పాపతో బాగా యూజ్ అయింది. సో మీరు కూడా పిల్లలతో వెళ్ళాలి అని ఒక బ్యాక్ స్టెప్ వెనకాల వేస్తున్నారు, సో అలాంటి బ్యాక్ స్టెప్ అయితే వేయకండి. గిరి ప్రదక్షిణ మీరు ఈజీగా వెళ్ళొచ్చు. పిల్లలతో ఉన్నా సరే ఇలాంటి బైక్స్ అనేవి మీకు చాలా అవైలబుల్ ఉంటాయి. అరౌండ్ అతను చెప్పినంత వరకు 12 years పిల్లలకు వరకు కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు, పిల్లలతో కూడా చాలా బాగుంటుంది. అండ్ మాకు అప్పటికి 12 to 1 అయిపోయింది. యాక్చువల్గా మేము 3 to 4 hours-లోనే మా జర్నీ అనేది, గిరి ప్రదక్షిణ జర్నీ అనేది కంప్లీట్ అయిపోతుంది అని అనుకున్నాం. కానీ అస్సలు కాలేదు. మధ్యలో వాటర్ తాగుకుంటూ, మధ్యలో టిఫిన్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే పాప ఉంది కాబట్టి, సో తనకి టిఫిన్ ఏమైనా ఉండాలి అన్నట్టు తను కూడా కొంచెం నడిచింది. అండ్ మనం కూడా నడవాలంటే కొంచెం ఎనర్జీ కావాలని చెప్పేసి మధ్యలో వాటర్, కొంచెం లైట్గా ఫుడ్ అనేది తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాము. ఐరుతి లింగం అనుకుంటా, సారీ నిరుతి లింగం. సో ఎస్, ఎవ్రీ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో మాకు పాసిబుల్ అయినంత వరకు అయితే నేనైతే వీడియో అయితే షూట్ చేశాను. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక ట్రస్ట్ ఉంటుందని, మీకు ఎవ్రీ 2 kilometers-కి ఇలా ట్రస్ట్ అయితే మనకు ఉంటుంది. ఇంకా శిఖర పాపకైతే అన్నం తినిపిద్దాం అనుకున్నా. అరౌండ్ 1 to 8 ఉంది. ఇంకా తినట్లేదు. నేనైతే సీరియస్ అయ్యి ఫుల్ తిట్టేసిన అనమాట. ఎందుకంటే పిల్లలు తింటేనే కదండి యాక్టివ్గా ఉండేది, మనకు కూడా హ్యాపీ. సో తింటలేదు కాబట్టి దాన్ని బెదిరించి మరీ తినిపించేసాను. ఇట్లా పాప కడుపు అయితే నిండాలని చెప్పేసి. ఇంకా మేమైతే నియర్ టు 10 kilometers అనుకుంటా. ఫుల్ చెమట అయిపోయింది. అసలు ఓపిక లేదు. ఇంకా నేను ఇంకొక అడుగు వేయలేను అన్నట్టే నేను ఇంకా కూర్చున్నాను. మా వాళ్ళు, మేము కూడా అంతే. అసలు అడుగు వేయలేమన్నంత కాళ్ళని అయిపోయినాయి అనమాట నావి. అండ్ పాప కూడా అది తన బండి ఉంది కాబట్టి మాకు చాలా ఈజీ అయింది. కానీ అయినా సరే తను దాంట్లో కూర్చున్నా సరే ఆ ఎండకి తను కూడా బాగా అలసిపోయి ఉండే అనమాట. ఇంకా మధ్యలో లిక్విడ్ జ్యూసెస్ అయితే తాపించాము. ఇక్కడ నుంచి కనబడుతుంది ఈ గ్యాప్ 85 స్టిల్. You live here? You live here? Here only? Okay. Family? Family?
Not there. No marriage. So great. Very nice, very nice. ఈ వీడియో చూసి నేనైతే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బామ్మ వచ్చేసి అరౌండ్ 85 to 90 ఇయర్స్ ఆ బామ్మ అక్కడే ఉంటుంది. ఎందుకంటే భిక్షాటన చేసుకుంటూ ఉంటుంది. తనకు 3 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ అనేది చనిపోయారంట. అండ్ అప్పటి నుంచి తను అక్కడే భిక్షాటన చేసుకుంటూ ఉంటుంది. మ్యారేజ్ కూడా చేసుకోలేదన్నమాట. సో ఒక సింగిల్ ఉమెన్ అయ్యుండి 85 to 90 ఇయర్స్ ఉండాలి అంటే అది అసలు చాలా గ్రేట్ అండి. నేనైతే చాలా ఇన్స్పైర్ అయినా చూసి. ఇలాంటి అద్భుతాలు నేను చాలానే చూశాను అరుణాచలంలో. సో మనకంటే చాలా దీనమైన సిచ్యువేషన్స్ లో చాలా మంది ఉన్నారు. సో నాకైతే నిజంగా ఆ బామ్మని చూడగానే నేను అసలు ఎలా నడిచి వెళ్ళానో తెలీదు. అదే ఆలోచనతో అయితే వెళ్ళానన్నమాట. అండ్ ఇంకా ముందు ముందు అన్ని లింగాలు అయితే మేమైతే క్లోజ్ చేసేసాం, అంటే కవర్ చేసేసాం అనమాట ప్రతి ఒక్కటి. అండ్ కుబేర లింగం అనమాట ఇది వచ్చేసి. అండ్ కుబేరలింగం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ రోడ్ మీద చూస్తున్నైతే చాలా ఎండ్ ఉంది. నార్మల్గా మేము రేస్లో చేస్తే చూస్తే నార్మల్గా మనము వైట్ లైన్స్ మీద నడుస్తూ ఉంటారు. సో ఎందుకు నడుస్తున్నారు ఏంటి అనుకున్నాం, కానీ మేము నడిచేంత వరకు తెలియలేదండి. అక్కడ ఎండ ఫుల్ ఉందని. అండ్ శిఖర పాప అయితే ఫుల్ పడుకుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము చాలా రష్ అంటే చాలా రష్ ఉంది, చెప్పలేనంత రష్ ఉందన్నమాట. సో ఇంకా దేవుడి దర్శనంకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు కాబట్టి చాలా కష్టంగా అయితే మేము వెళ్ళాము. ఎట్ లాస్ట్ ఈ ఎండలో ఇంకా శోని పాపని అయితే ఫుల్గా కవర్ చేసి. అండ్ ఇంకో అద్భుతం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ అబ్బాయి చిన్న పాపనైతే ఎత్తుకొని ఉన్నాడు. మేము చాలా అంటే చాలా బాధపడ్డాము. ఎందుకు అనుకుంటే వాళ్ళ మమ్మీకి పాపం 2 చేతులు లేవు కనీసం భిక్షాటన చేసుకోవడానికి. సో ఈ బాబు తన చెల్లిని తీసుకొని ఇలా రోడ్ మీద అయితే భిక్షాటన చేసుకుంటున్నారు. చూసారు కదా, ఈమె తన తల్లి అన్నమాట. సో చాలా మంది తనకి తినడానికి ఏమైనా తెచ్చిస్తున్నారు. ఇలానే కాదండి, చాలా అద్భుతాలు అయితే మీరు అక్కడ చూస్తారు. చాలా మంది లైక్ కాలు చేతులు లేనోళ్ళే కాదు, ముసలి వాళ్ళు, ఫారినర్స్, ఎక్కడెక్కడ వాళ్ళు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోతున్నారు అనమాట అరుణాచలంలో. సో ఇక్కడ చూసారు కదండి, చాలా రష్ ఉంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు ఈ ఎండలోనే నుంచున్నారనమాట దర్శనం అయితే చేసుకుందామని చెప్పేసి. అండ్ ఎట్ లాస్ట్ ఇక మేమైతే వచ్చామన్నమాట. సో శిఖర పాప అయితే ఫస్ట్ వచ్చేసింది. సో శిఖర పాప వీడియో తీయడం అయితే పాసిబుల్ కాలేదు. ఇంకా నేను ఈ మధ్య కొంచెం లావ్ అయిపోయాను. సో మా శిఖర పాపకి నా టెన్షన్ ఎక్కువ ఉండే, మా మమ్మీ ఎక్కడ పోయింది అని నా టెన్షన్ ఎక్కువ ఉండే అనమాట. సో ఎట్ లాస్ట్ ఇక మేమైతే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ మళ్ళీ ఇప్పుడు ఫైనల్ గుడికి అయితే వచ్చేసామన్నమాట. సో 14 కిలోమీటర్ల మా గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా దేవుడి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ మీలో చాలా మంది ఈ టెంపుల్కి వచ్చే ఉంటారు, చాలా మంది నాకు తెలిసినంత వరకు. అండ్ కొంతమందికి అయితే తెలియదు కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్లో అండి, టెంపుల్ ఎంట్రన్స్లో. సో మొత్తం అయితే నేను క్లియర్గా చూపించలేకపోయాను, ఎందుకంటే చాలా వరకు షూట్ చేయనీయలేదు టెంపుల్ లోపల. వీడియోస్ ఎక్కువ తీయొద్దని ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉన్నాయి అనమాట. సో నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే మీకు షూట్ చేసి తీపిద్దామని చెప్పేసి అయితే తీసాను. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్లో అనమాట. అండ్ ఇంకా ఇక్కడ నార్మల్ ఎంట్రీ ఉంటుంది, ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, అండ్ 50 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. బట్ మేమైతే నార్మల్ టికెట్స్లోనే వెళ్ళాము, ఎందుకంటే మేము వెళ్ళేసరికి అయితే బయట ఎవరు కనిపించలేదు. కానీ లోపల ఎంట్రన్స్లో అయితే చాలా మంది జనాలు ఉండే.
సో అక్కడ మాకు కొంచెం ఇబ్బంది అయింది, లైన్ చాలా మంది ఉండే కాబట్టి. సో ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మాకు దేవుడి దర్శనం 5 to 10 సెకండ్సే. సో ఆ 5 to 10 సెకండ్స్ అయినా సరే చాలా బాగా అనిపించింది అనమాట. సో మా మనసులో ఉన్న బరువు అంతా పోయింది అనిపించింది ఒకటేసారి. ఎస్, మా గిరి ప్రదక్షిణ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయి ఆ దేవుడి దగ్గరికి అయితే దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకుందామని చెప్పేసి మేమైతే వచ్చేసాము. దేవుడు పిలుపు వచ్చింది కాబట్టి దేవుడు మమ్మల్ని చాలా ఈజీగా పిలుచుకున్నాడు అని అనిపించింది. సో 14 కిలోమీటర్స్ నడిచేటప్పుడు చాలా కష్టం వేసింది, కానీ ఏదైతే దేవుడి గుడిలోకి వచ్చేసామో, దేవుడి దగ్గర మనం రీచ్ అవుతున్నాము, దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మేము వచ్చేసామన్నప్పుడు మాకు ఎలాంటి కాళ్ళ నొప్పులు రాలేదు. సో అంటారు కదా దేవుడు మహత్యం అని చెప్పేసి. ఎస్, ఫైనల్లీ వి రీచ్. అండ్ మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, పిల్లలు ఉన్నా సరే మనకి ఇక్కడ చాలా ఫ్యాకల్టీ ఉందన్నమాట చూసుకోవడానికి. సో మనం ఈజీగా అయితే పిల్లల్ని తీసుకొని కూడా రావచ్చు, గిరి ప్రదక్షిణ కూడా ఈజీగా చూడొచ్చు. అండ్ ఎస్, మా అరుణాచలం ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయింది. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలామంది మీరు చూస్తున్నట్టయితే గిరి ప్రదక్షిణ వెళ్ళారు, అరుణాచలంకి వెళ్ళారు అనే వీడియో చూస్తుండొచ్చు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మీరు వీడియో చూడకపోవచ్చు. నేనైతే చూడలేదు. సో ఖచ్చితంగా నేను రిటర్న్ అయ్యే వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే వితిన్ 2 to 3 డేస్లో అయితే నేను పోస్ట్ చేస్తానన్నమాట. సో హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే మేము చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. So yes, thank you so much.